హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. నిక్కీ అయితే లేచాడు. లేగడం అంటే స్టార్టింగ్ ఫస్ట్ 7-6 నుంచి అయితే కదులుతూ ఉంటాడండి. పక్కకు వచ్చి మళ్ళీ జోకెట్టాలి, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ పడుకోబెట్టాలి. ఇంకా అలా అస్తమానం లెగుస్తూనే ఉంటాడండి. ఇంకా 9 అయిపోయింది, ఇంక లెగిసిపోయాడండి. లెగిసిపోయి పక్కకు వచ్చి కూర్చోమంటున్నాడు అనమాట. ఇంక వాడే రావట్లేదు, నా దగ్గరికి వచ్చి నుంచున్నాడు. వీడియో తీస్తుంటే అయితే అలా చూస్తున్నాడండి. వీడైతే 12-11 అలా అయిపోద్దండి పడుకునేటప్పటికి. నాకైతే నిద్ర ఉండదు. అదైనా బలవంతంగా దెబ్బలాడి గట్రా పడుకోబెడితే పడుకుంటాడండి. లేదంటే ఇంకా అది కూడా పడుకోడు. సెల్ కూడా అలవాటు అయిపోయి ఇంక సెల్తోనే ఉంటున్నాడు. సెల్ కూడా సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా అదే మాకైతే నిద్ర ఉండదండి. నాకైతే ఇంక వీడు పడుకునే టైంకి నాకు నిద్రపోతుంది. నాకైతే 1-2 పట్టేస్తుందండి పడుకునేటప్పటికి. ఇదైతే టిఫిన్ అండి, చపాతీ అండి. పాల్లో కలిపి పెడితే మంచిదన్నారు ఆంటీ, బలం అన్నారు. అదైతే ఇష్టంగా తింటాడండి, సెర్లాక్లా ఉంటుంది, అందుకని అది తింటున్నాడు. చపాతీ చేసి ముక్కలు చేసేయండి, పాల్లో నానబెట్టి కొంచెం మెత్తగా చేసేస్తే ఇలా సెర్లాక్లాగా రెడీ అవ్వింది. ఇంకా ఏదైతే స్పూన్ ఇస్తే తింటాడు. నేను తినిపించినా తినట్లేదు, తీసుకునే తింటానంటాడండి. వీడియో అయితే తీయమని చెప్తున్నాడు. చాలా సీన్లు వస్తున్నాయండి. సరిగ్గా ఇంకైతే మాటలు రావట్లేదు. అమ్మమ్మ, నాన్న, అమ్మ అని పిలుస్తున్నాడు, మావయ్య అవే మాట్లాడుతున్నాడు. ఇంకా సరిగ్గా రావట్లేదు. వాళ్ళ అక్కలని అయితే బేబీ అని పిలుస్తాడండి. అది టిఫిన్ చేశాక స్నానం చేసానండి. స్నానం అయిపోయాక మళ్ళీ నేను స్నానం చేసి వచ్చేటప్పుడు మళ్ళీ ఎత్తుకోమని చెప్పాడు. ఇంకా అలాగే సరిపోద్దండి వీడితో అయితే నాకు రోజంతా. పని చేసుకోవడానికి కూడా ఉండదు, టిఫిన్ కూడా చేయడానికి లేట్ అయిపోద్దండి. నాకైతే ఎత్తుకునే ఉండమంటాడు. వాళ్ళ డాడీ దగ్గర కూడా సరిగ్గా వెళ్ళడండి, నన్నే ఎత్తుకోమంటాడు. ఇంక ఎత్తుకునే కూర్చున్నాను. ఆ తర్వాత అయితే బయటకు వచ్చాడండి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వాడు బండి ఎక్కి అది కూడా పక్కన కూర్చోమని చెప్తున్నాడు. పక్కనే ఉండమంటున్నాడండి. వెళ్ళిపోతుంటే వదిలేసి ఏడుస్తున్నాడు. ఇంకేం చేయను, ఇంకా అలా పక్కనే ఉన్నాను. 1 అయిపోయిందండి, వంట కూడా అవ్వలేదు. ఇంకా అలా సరిపోద్దండి పిల్లోడితోని నాకు. నన్ను వదిలమ్మా, నేను లోపలికి వెళ్ళి వంట చేస్తానంటే నో అని మాత్రం బాగా వచ్చిందండి. నో అని అంటున్నాడు. నో అని చెప్తున్నాడు. వీడియో తీస్తుంటే మాత్రం సెల్లంకి అలా చూస్తున్నాడు. వీడికి ఫోటోలే కూడా తీసేస్తున్నాడండి. ఫోటోలు తీస్తున్నాడు, సెల్ ఇస్తుంటే స్నాప్చాట్లో తీస్తున్నాడు. అన్నీ బాగా సెల్ బాగా అలవాటు అయిపోయిందండి. మేము చూడడం వల్ల ఈ పిల్లడు కూడా అలవాటు అయిపోయింది. ప్లేన్ కిస్ ఇస్తున్నాడు. సెల్ అయితే సైలెంట్లో పెట్టేసి ఇంక దాచేస్తున్నానండి, కనపడనివ్వట్లేదు. వీడియో తీయడానికి కూడా అందుకే అవ్వట్లేదు నాకు. సాటర్డే కదండి, ఇంక పప్పు టమాటా వండుతున్నాను. కుక్కర్లో వేస్తేనే దీనికైతే ఆ తొక్కలు కనబడకూడదు, పేస్ట్ అయిపోవాలి మొత్తం అంతా. ఇంక అందుకని ఆ తొక్కలు అయితే కనిపించకుండా తొక్క అయితే తీసేసి గుంజి ఉంచుతున్నాను. ఇంకైతే సాటర్డే అయితే పప్పు టమాటా ఏదో ఫ్రై చేస్తానండి. ఎక్కువ సాటర్డే పప్పే వండుతాను. తర్వాత అయితే ఆనియన్స్ ప్లేట్లో ఉన్నాయని అవి వలుస్తున్నాడు. నాకు పెద్ద సాయం చేస్తున్నాడు అనమాట. ఇలా చూడనికి ఆనియన్స్ వలుస్తున్నావా? అవి అయితే వలుస్తున్నాడండి. ఏదన్నా ఉన్నా వెల్లుల్లిపాయలు ఉన్నా అలా వలుస్తాడండి. సరదాగా ఏదైనా అలా ఇంట్రెస్ట్గా పిల్లలు చేస్తారు. చూడు బాబు, ఆ కూర్చోవడం చూసి ఆ కూర్చోవడం, అది ఎలా కూర్చుని ఏంటి చక్కగా వలుస్తున్నాడండి. తొక్క అంతా తీసేస్తాడు, తీసి నాకు ఇస్తాడు అనమాట. ఆ కూర్చోవడం ఏంట్రా, తొక్క అంతా తీసేసి తను ఆడుకుంటాడు, లేదంటే ఎత్తుకోమంటాడు. తనకి ఇంకా నేమంటే అనుకుంటాడో తెలియదు కానీ ఎత్తుకోమంటాడు అనమాట. తర్వాత అయితే మా పక్కన చెట్లు అండి, కరివేపాకు చెట్టు. మాకైతే బయట నుంచి తెచ్చుకోగలదు, ఇప్పుడు కల్లా ఫ్రెష్గా వేసుకోవడమే. ఇదేమో తమలపాకు. ఇదైతే ఒకసారి తిన్నానండి, తింటే 2 రోజులు అయితే భోజనం చేయలేకపోయాను. గొంతుకంతా ఏదోలా అయిపోయింది.
మరి ఇది తమలపాకు తెలీదు, బయట ఇది అమ్మేది కాదు. కరివేపాకు చెట్టు అయితే ఇదిలో ఒకటి ఉందండి గేటు దగ్గర, ఇదేమో దానిమ్మ చెట్టు, ఇంకా కాయలు కాయట్లేదు. ఇదేమో పూల మొక్కలు. అవి మా హౌస్ ఓనర్ గారికి అయితే, ఆంటీకి అయితే పువ్వులు బాగా పిచ్చిమాట, బాగా ఇష్టం. మందార పువ్వులు అని చాలా పూసేయి, పువ్వులు తగ్గిపోయినాయి పువ్వులు. మళ్ళీ వర్షాలు పడితే బాగా వస్తాయేమో అండి. ఒక్కొక్కసారి అయితే చాలా పువ్వులండి. ఇదైతే సపోటా, బోల్డ్ కాయలు కాస్తున్నాయి. పైనుంచి ముగ్గిపోయి పడిపోతాయి అన్నమాట కింద. తర్వాత అయితే మల్లి చెట్టు అండి. ఇదైతే గత్తరగా ఉండేది, అంతా వచ్చేసి ఆంటీ ఈయన అంకుల్ గారికి మొత్తం కలిపి కట్టాను. చాలా పువ్వులు పూసాయండి, ఇంకా తగ్గిపోయింది పూయడం. ఇది పెద్ద మొగ్గ ఉంటుంది, ఇంకో చోట అయితే చిన్న మొగ్గ అండి. మొత్తం 2 మల్లి చెట్లు ఉన్నాయి. ఇది కూడా బాగా కాస్తుందని బాత్రూమ్ మీదకి ఎక్కించారు. అంకుల్ గారు అయితే ఎక్కి కోస్తారన్నమాట. మంచి స్మెల్ వస్తాయండి మల్లెపూలు అయితే. బయట నుంచి కూడా కొనుక్కోక్కర్లేదు. అటు సైడ్ అయితే ఇంకా చెట్లు ఉన్నాయి మేడమెట్ల దగ్గర. గోరింటాకు చెట్టు, మునగాకు కూడా మాకు బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు. మునగాకు పప్పు. ఇదైతే కరివేపాకు కోస్తానండి, ఫ్రెష్గా ఉంది. ఇది స్మెల్ వస్తుంది, కానీ బయటదైతే ఇంకా బాగా స్మెల్ వస్తుంది, గేడు దగ్గర ఉన్నదైతేని. మా అత్తయ్య గారి దగ్గర ఉంది కానండి, ఎప్పుడైనా తెచ్చుకుంటాను. ఇక్కడే ఉంది కదా అని ఇంకెక్కువ తేనమాట. ఇంకెప్పటికప్పుడు అయితే కావాలితే కోసుకొచ్చాను. ఇంకా వీడి పని ఇదండి, ఇంకెలా ఆడుతూ ఉంటాడు. నేను బయటకు వస్తే ఇంక నాతో వచ్చేస్తాడు, ఇంకా ఆడుకుంటూ ఉంటాడండి. ఇంకా అక్కడంటే పిల్లలు అది ఉండరు మా ఇంటి దగ్గర. స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు, ఇంకొచ్చిందని ట్యూషన్కి వెళ్ళిపోతారండి. ఇంకా నా వెనకాలే తిరుగుతాడు. అది అయిపోయాక నిక్కీకి అయితే నెయ్యి నేనే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లోని. గేదె పాలు వేయించుకుంటాం. నిక్కి కోసం నెయ్యి నేనే పాలు తోడుపెట్టి మేగడ తీసి వెన్న చేస్తాను. ఇదైతే పప్పుచారు వేసి పెడుతున్నానండి. ఆ పప్పుచారు ఇదైతే ఒక 3 గంటలు పట్టేస్తుంది, 2 గంటలు 3 గంటలు పడుతుంది. నాకైతే నరకం చూపించాడు భోజనం దగ్గర. వద్దని మంచం ఎక్కాడండి భోజనం చేయనని. తిన్నాన్ని రూపుతున్నాడు, తింటావా అంటే. తిండి విషయంలో అయితే చాలా, పిల్లలందరూ అంతే అనుకోండి, కానీ ఎవరి బాధ వాళ్ళకి. నేనైతే ఇంక అస్సలు నా ఓపిక కూడా సహించట్లేదు, అంతలా ఏడిపిస్తున్నాడండి. ఫస్ట్లో చక్కగా కూర్చుంటే పెడితే తినేవాడు, ఇంకా అలా ఎదిగి కొలిది తిండి దగ్గర అయితే చాలా ఏడిపిస్తున్నాడు. అలా రమ్మంటే రానంటున్నాడు. అలా స్టైల్గా పడుకుని బుర్రొప్పుతున్నాడు అన్నమాట రానని. సాయంత్రం అయితే ఈయన బయటకు తీసుకెళ్తాను అన్నారండి. సరే నేను ఒకదాని నుండి ఏం చేస్తానని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేమన్నాను. బయటకు వెళ్తాము ఇద్దరుని అన్నారు. ఇంకా పని ఉంది నాకైతే, నేను వస్తానని చెప్తే, అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దింపండి కొంతసేపు ఉంటాను. అమ్మ వాళ్ళకి మాకు దగ్గర ఒక 10 నిమిషాలు అంతే, మా అత్తయ్య గారిది అందరిదని. ఇంకైతే బయలుదేరుతున్నామండి. వీడైతే నేను వస్తున్నాను లేదా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకైతే బయలుదేరిపోయామండి. వీడియో తీయమంటాడు, బండి మీద ఉన్నప్పుడు వెనక్కి తీయమంటాడు అన్నమాట. వీడియో చెప్తున్నాడు వెళ్తున్నామని. చాలా సరదా అండి బయటికి వెళ్ళడం అంటే, ఎంత సరదా పడతాడో. బండి మీద అయితే ఈ చిన్న పిల్లోళ్ళ ఉండేవాడు నుంచున్నప్పుడు, ఇప్పుడు ఎదిగిపోయాడండి, అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామండి. దిగుతున్నాడు అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వీడికి చాలా ఇష్టం. అక్కడైతే బాగా ఆడుకుంటాడండి అమ్మ వాళ్ళ ఇంట్లోని. ఎంతో నెమ్మదిగా దిగుతున్నాడో. తర్వాత అయితే తమ్ముడు బండి అనుకుని చాక్లెట్గానే ఉందేమో బండిలో అనుకుని చూస్తున్నాడండి. తీరా చూస్తే అది తమ్ముడిది కాదు. తమ్ముడు బండి అనుకుని చాక్లెట్లు తీసుకొస్తాడన్నమాట వాడు ఎప్పుడైనా అని. అందుకని తమ్ముడు బండి అనుకుని తీసుకొస్తుంది. తర్వాత అయితే ఇంక నేను లోపలికి వెళ్ళండి, మళ్ళీ నిక్కిని తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇంక వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. నన్ను రమ్మని గోల పెడుతున్నాడు. నన్ను బండి ఎక్కమని చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా రాను, మీరు వెళ్ళండి అంటే ఏడుస్తున్నాడండి రమ్మని. సరే ఈయన బయటకు తీసుకెళ్తా అన్నారు కదా అని ఇంక ఏడ్చినా పంపించాను. ఎక్కడమైతే ఎక్కాడు బండి.
తర్వాత అయితే చూస్తున్నాడు పాపం ఎక్కుతానేమో అని. వెళ్తున్నా ఏడిపోయింది, ఏడుస్తూనే ఉన్నాడు బండి మీద వెళ్ళే వరకు వెళ్తుంటేని. అది ఎంత అలా ఏడుస్తున్నాడో. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒక అరగంట గంట పట్టింది వాళ్ళు రావడానికి. తర్వాత అయితే ఇంటికి వస్తామండి. ఇంకా వాళ్ళ బయటకు వెళ్ళేసరికి ఇంక ఇంటికి వస్తాం. ఇంకా ఐషు వచ్చిందన్నమాట మా కూడాని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామని అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా ఐషు, నేను, ఈయన, నిక్కి వచ్చేసాము. ఇంకా ఆ లెక్కతో ఆడతాడు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.